ఇవాల్టి వీడియోలో నా దగ్గర ఉన్న అవుట్డోర్ గప్పి పాండ్ నేను డిఐవై చేసుకున్నా కదా, దాని అప్డేట్ అయితే ఇస్తాను. సో దీనిలో ఏమేమి ఉన్నాయి, అసలు ఫ్రైస్ ఉన్నాయా, సెమిడల్స్ ఉన్నాయా, అడల్ట్స్ ఉన్నాయా, బ్రీడింగ్ అయినాయా, ఏమన్నా డిసీజెస్ వచ్చినాయా, నేను చూసినవి అన్నీ చెప్తాను మీకు ఈ వీడియోలో. సో లాస్ట్ వరకు చూడండి, అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఫస్ట్ చూపిస్తుంది వచ్చేసి మన అవుట్డోర్ పాండ్లో ఉన్న మేల్. చూడొచ్చు దీని క్వాలిటీ ఎట్లా ఉందో మీరు. ఒక్క నిమిషం ఫోకస్ చేస్తున్నా. సో చూసారు కదా దీని టైల్ కానీ బాడీ కానీ. సో ఒక 3-4 మంత్స్ ఏదైతే ఉంటుంది, సో మంచిగా ఉంది క్వాలిటీ, చూడొచ్చు మీరు. సో ఇదనమాట ఫస్ట్ మేల్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ దీన్ని వదిలేద్దాం. దీన్ని వదిలేసి నెక్స్ట్ చూపిస్తాం మీకు. వెళ్ళవే బాబు, ఇది చూడండి, అసలు పట్టుకోవడానికి మాత్రం రావు, బట్ ఒకసారి పట్టుకుంటేమో వెళ్ళవు, ఏందో వీటి బాధ. సో వదిలేస్తాం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక మేల్. దీని బాడీ ప్యాటర్న్ చూడండి, కోబ్రా ప్యాటర్న్ అయితే ఉంటుంది బాడీ మీద. సో చాలా బాగుంటుంది ప్యాటర్న్, చూసుకోవచ్చు ఎంత బాగుందో. సో ఇదనమాట ఇంకొక మేల్ నా దగ్గర ఉన్నది, ఆరెంజ్ స్టైల్, బాడీ మీద ప్యాటర్న్ కూడా ఉంటుంది. మీకు కనిపిస్తుందో లేదో ఒక్క నిమిషం, చూసారా అదనమాట. మెటల్ లేసులు ఉంటాయి చూసారా బాడీ ప్యాటర్న్స్, అట్లా ఉంటుంది అది. దీన్ని కూడా వదిలేద్దాం, నెక్స్ట్ తీద్దాం. సో ఒక్క నిమిషం, వెళ్ళట్లేదు ఇది, అరే వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు, సో ఇది వచ్చేసి ఫుల్లీ బ్రీడింగ్కి రెడీ అయిన ఫీమేల్. ఆల్రెడీ ఒకసారి పిల్లలు పెట్టింది, 8-10 పెట్టినట్టుంది, రఫ్గా గుర్తులేదు. సో ఇది ఫుల్లీ మంచి సెమిడల్ సైజ్ అయితే ఉంది, చూసుకోవచ్చు. మంచి బ్రీడింగ్ పేర్ అనమాట, ఐ మీన్ బ్రీడింగ్ ఫీమేల్ అనమాట. మంచి హెల్దీగా అయితే ఉంది. 8-10 అయితే పెట్టింది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సెకండ్ వెయిట్ చేస్తున్న బ్రీడ్ ఎప్పుడైతాయని. సో చెప్తాను బ్రీడ్ అయినప్పుడు, పిల్లలు పెట్టినప్పుడు. ఇది కూడా దీని అప్డేట్ వచ్చేసి. సో దీన్ని కూడా వదిలేద్దాం ఇప్పుడు. సో వదిలేసాం. సో నెక్స్ట్ ఫిష్ వచ్చి ఇదనమాట. ఇది వచ్చేసి బేసిక్గా చాలా అన్హెల్దీ అయితే ఉంది, అసలు హెల్దీగా లేదు. దాని టైల్ చూడండి మొత్తం కట్ అయిపోయింది. మరి ఇవి ఫైట్ చేసుకున్నాయో ఏందో అయితే తెలియదు. ఫిన్ రాట్ అయితే కాదు, అది 100% ఫైట్ చేసుకుని దీని టైల్ అయితే కట్ అయింది. ఫిన్ రాట్ 100% కాదు. సో ఇదనమాట, చాలా అన్హెల్దీ ఉంది, కానీ దీన్ని వచ్చేసి మనం మళ్ళీ రికవర్ చేస్తాం మంచి ఫుడ్ ఇచ్చేసి. సో ఇదనమాట, దీన్ని కూడా మనం వదిలేద్దాం ఇప్పుడు. ఇదైతే ప్రస్తుతం హెల్దీ లేదు, సో బ్రీడింగ్ ఏం అవ్వదు. ఇది జస్ట్ కొంచెం రికవర్ చేసిన తర్వాత చూద్దాం బ్రీడింగ్ దీని గురించి. సో వదిలేస్తున్నా దీన్ని కూడా, చూడండి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చే చేప మనకి ఏంటంటే, సో నెక్స్ట్ వచ్చింది మనకి ఇదనమాట. ఇది ఒక మేల్. ఇది వచ్చేసి ఏ ఎగ్జాటిక్ కాదు, ఏ బ్రీడ్ కాదు, అన్ని మిక్స్ అనమాట, ఫుల్ హైబ్రిడ్. బట్ ఇంత హెల్దీ ఉంది చూడండి, దీని టైల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. బ్లాక్ ఉండి మెటల్ లెస్ ప్యాటర్న్ అయితే ఉంటుంది బాడీ మీద, కోబ్రా ప్యాటర్న్. సో బ్లాక్ కలర్ టైల్ అనమాట, అండ్ కొంచెం పికాక్ లాగా కూడా షైనింగ్ వస్తుంది బ్లూ కలర్ది టైల్ కి. చూడండి మీరు ఎంత హెల్దీ ఉందో చూడండి. టైల్ అన్ని ఫుల్ యాక్టివ్ గా కూడా ఉంటుంది. అవుట్డోర్ లో పెట్టిన టెంపరేచర్ ఎక్కువైనా తక్కువైనా ఏం పట్టించుకోను వీటిని. అయినా చూడండి ఎంత హెల్దీ ఉందో. ఇది వచ్చేసి, సో నాకు తెలిసినంత వరకు ఒక ఫీమేల్ అయితే ఒక లోడెడ్ ఉంది. అది దీంతో బ్రీడ్ అయింది అని అనుకుంటున్నా, బట్ చూద్దాం బేబీస్ వచ్చాక. ఇదనమాట. సో ఇది ఒక మేల్, ఫుల్ హెల్దీ మేల్, చాలా బాగుంది కదా. సో దీన్ని కూడా వదిలేద్దాం, నెక్స్ట్ కూడా చూపిస్తాం మీకు. వదిలేసినాం. సో గైస్ మనకి నెక్స్ట్ వచ్చి ఫీమేల్ అనమాట. ఇది అసలు నాకు ఏదో అర్థమవుతలేదు, కొంచెం చూడడానికి అయితే ఫుల్ గోల్డ్ ఫీమేల్ అయితే అనిపిస్తుంది. సో బేసిక్గా ఇది ఏంటంటే నేను ఎక్వేరియం షాప్లో తీసుకోలేదు, ఇది నాకు వచ్చేసి ఒక చెరువులో పాండ్లో అయితే దొరికింది. బాగుంది కదా అని పెంచుకోవడానికి తెచ్చుకున్నా. సో మీకు ఇంకా క్లోజ్ చూపిస్తా చూడండి. సో కొంచెం గోల్డిష్ కలర్ అయితే వచ్చింది కదా మీద. ఫీమేల్ 100% ఫీమేల్ అని తెలుసు, కానీ ఫుల్ గోల్డ్ ఫీమేల్ అనిపిస్తుంది. మీ కెమెరాలో అంత కనిపించకపోవచ్చు, కానీ రియల్గా చూస్తే మాత్రం ఫుల్ గోల్డ్ ఫీమేల్ లానే అనిపిస్తుంది. సో చూద్దాం పెద్దగా కొద్ది ఇది ఎట్లా టర్న్ అవుట్ అవుతుందా అని చెప్పేసి అప్డేట్ ఇస్తుంది దీన్ని కూడా. సో దీన్ని కూడా వదిలేద్దాం మనం ఇప్పుడు. ఇవి కన్ఫ్యూజ్ అయిపోతాయి, వదిలినా సరే పోయి నెట్లోకి వస్తాయి మళ్ళీ, ఏంది అర్థం కాదు. వెళ్ళవమ్మా వెళ్ళు ఫాస్ట్గా. చూడండి అసలు అది పోవట్లేదు నెట్ నుంచి, ఇట్లా పైకి తీసినా పోతుందా. ఓకే వదిలేసినాం దాన్ని. సో నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు మీకు ఇప్పుడు హైలైట్ పీస్ అయితే చూపిస్తాను ఇందులో, అన్నిటికంటే బెస్ట్ది. సో గైస్ నెక్స్ట్ ఫిష్ వచ్చేసి ఇదనమాట, ఫుల్లీ గ్రోన్ అడల్ట్ ఫీమేల్. దీని బ్రీడ్ కూడా చక్కగా తెలియదు మనకి, లెపర్డ్ టైల్ ఫీమేల్ అనుకుంటున్నా. సో ఇది వచ్చేసి లాస్ట్ టైం బ్రీడ్ అయి పిల్లలు పెట్టింది, అండ్ 40 బేబీస్ అయితే పెట్టింది ఆల్మోస్ట్. సో సూపర్ హెల్దీ, సూపర్ బాడీ షేప్, టైల్ అన్నీ సూపర్ ఉంటాయి, ఫుల్లీ హెల్దీ అనమాట. ఇది మన అవుట్డోర్ పాండ్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ కోసం వెయిటింగ్ దీని దగ్గర నుంచి. 40 ఫ్రైస్ పెట్టింది ఆల్రెడీ లాస్ట్ టైం. సో ఈసారి చూద్దాం బ్రీడ్ అయ్యేది ఎంత పెడుతుందో.
సో ఇది అన్నిటికంటే హెల్దీ ఫీమేల్ అనమాట. ఇది ఈ ట్యాంక్ లో చూడండి, సైజ్ కూడా చాలా పెద్దది. అడల్ట్, సెమీ అడల్ట్ కూడా కాదు, జువెలైన్ సెమీ అడల్ట్ అనేది దాటేసి అడల్ట్ అయితే అయింది ఇది. సో దీన్ని కూడా వదిలేద్దాం. చూడండి ఎంత హ్యాపీగా అవుతుందో, సూపర్ హెల్దీ అనమాట. సో ఇంతే నా ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్. ఇంకా ఇందులో వచ్చేసి ఇంకో ఫ్రై అయితే ఉంది. ఫ్రై మనకి ఈ నెట్లో అయితే చిక్కదు, 100% తప్పించుకుంటుంది. సో అది కొంచెం పెద్దగా అయినాక మీకు నన్ను రివీల్ చేస్తాను ఫ్రై కూడా. మీరు అనొచ్చు, ఏంది బ్రో ఫ్రైని ఈ పెద్దవాటితో పెట్టినావా అని చెప్పేసి. సో నాకొచ్చేసి ఏం ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే ఫ్రై అనేది వీటి మధ్యలో తిరుగుతుంది, అవి తినవు కూడా ఫ్రైని. సో నేను ఆల్మోస్ట్ వేసి ఫ్రై ఇందులో ఒక 4-5 డేస్ అయితే అవుతుంది. మీకు కనిపిస్తుంది ఆ ఫ్రై, ట్రై చేస్తే చూపించడానికి. అదిగోండి మధ్యలో మూమెంట్ వస్తుంది కదా, మీకు బ్లర్ అయితే కనిపిస్తుంది, అంత క్లియర్ కనిపించలే. సో కదులుతుంది ఇటు సైడ్. సో ఇది ఫ్రై అనమాట. ఏం చేయవు, వచ్చినా సరే తప్పించుకుంటే. చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి కదా, సో ఈ ఫాక్స్ టైల్, కప్పీ గ్రాస్ అన్నీ ఉన్నాయి ఇందులోనే. సో ఎస్కేప్ అయిపోయి దాక్కుంటుంది అందులో, నో ప్రాబ్లం ఏమి ఉండదు. ఇందులో నేను వచ్చేసి పాండ్ ఉంది కదా, దీంట్లో వాటర్ చేంజ్ చేయను, టెంపరేచర్ మెయింటైన్ చేయను, ఆక్సిజన్ అయ్యాను, జస్ట్ ప్లాంట్స్ చేసి పెట్టిన ఫుల్ హెల్దీగా అయితే గ్రో అవుతున్నాయి ప్లాంట్స్ అండ్ ఫిషెస్ కూడా. సో ఇది మన అవుట్డోర్ పాండ్. ఆ ఫ్రై గ్రో అయిన తర్వాత అది ఈ బ్రీడ్ ఏమొస్తుంది ఆ ఫ్రై అనేది మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఒక 1 month 2 monthsలో వచ్చేసి అది గ్రో అయ్యాక ఐడెంటిఫై చేస్తాం కదా, అప్పుడు ఇస్తాను. అంతవరకు సో ఇదైతే అప్డేట్ మంది మొన్న చేసిన డిఐవై పాండ్ది. సో ఈ ఫిషెస్ ఇప్పటివరకు చూపించిన అయితే ఇందులో అయితే ఉన్నాయి. సో వీటి గ్రోత్, ఇందులో ఏమి యాడ్ చేస్తున్నాను, లేదా ఏమన్నా చనిపోతామని నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తాను. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.